వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పథకాలే జగన్మోహన్ రెడ్డిని రెండోసారి సీఎం చేస్తాయి. కాకినాడ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు పొన్నాడ పంచాయతీ రావివారిపోడు గ్రామంలో ఎంపీటీసీ జ్యోతుల వాణి, కొత్తపల్లి మండల అడ్వైజర్ కమిటీ అధ్యక్షులు జ్యోతుల బాబులు ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని, ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ, కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు రావివారిపోడు గ్రామంలో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. తొలుత ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు చెట్టుబత్తిన సురేష్ కుమార్, మాదిరెడ్డి దొరబాబు, సర్పంచ్లు బండి రాణి దావీదు, రావి రమేష్, నక్కా మణికంఠబాబు, తమిళశెట్టి సుబ్బిరెడ్డి, ఉమ్మడి జాన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో గ్రామంలో పర్యటించారు. అయిందా శాంతి? వన్ సెకండ్ శాంతి ఓకే మేడం గారు. ఓకే పిఠాపురం నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు మరి అందరినీ కలుసుకోవడం, నాయకులందరినీ కలుసుకోవడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా మరి ఇక్కడ ఉండే పెద్దల్ని, నాయకుల్ని, యువకుల్ని, మహిళల్ని అందరూ కూడా జగన్ గారికి మద్దతు ఇవ్వడానికి మనందరూ కూడా సిద్ధంగా ఉన్నట్లుగా మనందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ, కొత్తపల్లి మండలంలో పొన్నాడ పంచాయతీలో రావివారిపాడు గ్రామంలో ఈరోజు అమ్మ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ గ్రామాలన్నిటికీ ఉన్నాయి. మరి ఎస్సీజెడ్ ఏరియాలో రైతులంతా కూడా పోరాటం చేసి ఎన్నో సంవత్సరాలుగా వారు చాలా ఇబ్బందులకు గురయ్యారు. వారి కుటుంబాలు కానీ, వారు కానీ, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడ్డారు. ఆ రోజే మేము అందరం కూడా మరి మొక్కుకోవడం జరిగింది. అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అమ్మ, నువ్వు ఇక్కడ నుంచి కదలొద్దు, ఈ 6 గ్రామాలు కూడా కదలకుండా రైతాంగానికి అందరికీ కూడా మరి మీరే అండగా ఉండాలనుకున్నప్పుడు అమ్మ అనుగ్రహించి మరి జగన్ గారి మనసులో ఆమె మంచి ప్రేరణ చేసి ఈరోజు అందరికీ కూడా ఈ 2000 ఎకరాలు వెనక్కి ఇవ్వడమే కాకుండా ఈ 6 గ్రామాలు కూడా మళ్ళీ ఫ్రీగా అవ్వటం జరిగింది. ఇప్పుడిప్పుడే అన్నీ కూడా ఎస్సీజెడ్ ఏరియాకి సంబంధించిన రైతుల యొక్క భూముల మార్పిడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఏరియా వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిక్వెస్ట్ మీద అందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు గృహ నిర్మాణం కోసం. ఎవరైతే ఎస్సీజెడ్ ఏరియాలోకి వెళ్ళిపోయారో ల్యాండ్లెస్ పూర్ అంతా వారికి అక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండిపోయిన ల్యాండ్లెస్ పూర్ అందరికీ కూడా గృహ నిర్మాణాలకు పట్టాలు కావాలని చెప్పి పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే ప్రాసెస్ జరిగింది. మరి ఎలక్షన్ తర్వాత అవన్నీ కూడా పూర్తి కావడానికి అవకాశం ఉంటుందని వారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి 6 గ్రామాల రైతులు కమిటీల ద్వారా సుప్రీంకోర్టులో వారికి ఇబ్బంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన వెంటనే కన్నబాబు గారి నేతృత్వంలో, మన ఎక్స్ మినిస్టర్ గారి యొక్క నేతృత్వంలో కమిటీ వేసి వీరికి న్యాయం జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా మా నాయకులు అందరూ కూడా సంతోషంగా మరి అమ్మవారి దర్శనం చేయించారు. అమ్మవారికి ఆశీస్సులు అందరికీ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలే ఈరోజు రేపొద్దుట ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయం సాధించి అత్యధిక మెజార్టీ సీట్లతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కావడం ఖాయం. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజలు, ప్రజానీకం